అండి లక్ష్మీ నరసింహ స్వామి వారి ముఖం అన్నమాట. మీరు చూడొచ్చు స్వామివారి ముఖం అయితే మంచిగా కనిపిస్తుంది. కన్ను కానీ ముక్కు కానీ మొత్తం డీటెయిల్గా అయితే కనిపిస్తుంది అనమాట. నుంచి ఏదైతే యాదగిరిగుట్టకి వెళ్లే దారిలో సురేంద్రపురి కన్నా ముందే అనమాట. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామీజీకి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ వ్లాగ్స్ అనమాట. సో ఈరోజు మీకు అసలు ఒక అద్భుతమైన ప్లేస్ అయితే చూపిస్తాను అనమాట. అసలు మీరే నమ్మలేరు ఇది చూసి. మన తెలంగాణలో మన యాదాద్రిలో అసలు ఇన్నిసార్లు యాదగిరిగుట్టకు వచ్చినాం కానీ ఈ ప్లేస్ అయితే చూడలేదని మీరైతే ఖచ్చితంగా అనుకుంటారనమాట. సో అది ఏదో కాదనమాట, మనకి రాయగిరి నుంచి ఏదైతే యాదగిరిగుట్టకి వెళ్లే దారిలో సురేంద్రపురి కన్నా ముందే అనమాట. ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుందో బ్రిడ్జ్ కన్నా ముందే మీరు చూస్తే కనుక స్వామివారి ఆడ కొండపైన స్వామివారి ముఖం అయితే కనిపిస్తుంది. మీకు ఎగ్జాక్ట్లీ అది జూమ్ కూడా చేసి చూపిస్తాను అనమాట. స్వామివారి ముఖం అయితే కనిపిస్తుంది, నుదుటి భాగం కనిపిస్తుంది, స్వామివారి మొక్కు కానీ స్వామివారి మూతి కానీ ఏదైతే మనకి స్వామివారి హెయిర్ అయితే ఉంటుందో మొత్తం డీటెయిల్గా కొండకైతే ఉంటుంది అనమాట. సో మనకి తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రం ఏంటంటే యాదగిరిగుట్ట అనమాట. సో జనాలు అయితే ఇక్కడికి చాలా మంది వస్తారు. అలానే మనం తిరుపతిలో కూడా చూస్తే స్వామివారి వెంకటేశ్వర స్వామివారి ముఖం కొండకి ఎలా ఉంటుందో మనకి ఈ యాదగిరిగుట్టలో కూడా మనకి స్వామివారి ముఖం అయితే కనిపిస్తుంది. సో మనం అయితే చూసినందుకు మన జన్మ ధన్యం అనుకోవచ్చు. ఇన్నిసార్లు యాదగిరిగుట్ట నేను కూడా రావడం జరిగింది కానీ ఎప్పుడైతే గమనించలేదు. సో మీరు కూడా చూడండి. మీకు డీటెయిల్ కావాలంటే నేను ఇంకా ఎగ్జాక్ట్గా చెప్తాను అనమాట. ఎగ్జాక్ట్లీ ఏ పొజిషన్ దగ్గర ఆగాలి అది కూడా నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో మీరు చూడొచ్చు స్వామివారి ముఖం అయితే మంచిగా కనిపిస్తుంది. కన్ను కానీ ముక్కు కానీ మొత్తం డీటెయిల్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈసారి యాదగిరిగుట్ట వచ్చిన వాళ్ళు తప్పకుండా మీరైతే ఇక్కడ ఒక నిమిషం 5 నిమిషాలు ఆగి స్వామివారి ముఖం అయితే చూడండి అనమాట. సో చాలా మందికి ఈ ప్లేస్ అయితే తెలియదు, మీరు తప్పకుండా అయితే చూడండి. అట్లానే మీరు చూసినాక మీకేమనిపించిందో కూడా కామెంట్ అయితే తెలియజేయండి. సో ఫ్రెండ్స్, స్వామివారి ముఖం ఎగ్జాక్ట్లీ ఎక్కడుందో నేనైతే చెప్తాను. రాయగిరి ఎంట్రీ అవుతారు కదా, రాయగిరి ఎంట్రీ అయినాక ఫస్ట్ ఒక టర్న్ వస్తుంది. టర్న్ రాగానే కొంచెం ముందుకు రాగానే మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో బ్యానర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ బ్యానర్ దగ్గర ఆగండి, 1, 2 ఉంటుంది. అట్లనే మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అంటే మీరు యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఒక గుట్ట స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్లైఓవర్ ఎక్కక ముందే ఒక గుట్ట స్టార్ట్ అవుతుంది. ఆ గుట్ట దగ్గర ఆగిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్ ఇంకొక కొండ కనిపిస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ కొండ కనిపిస్తే మీకు అక్కడ కార్నర్కి కొండ చివరన మీకైతే నరసింహస్వామి వారి ముఖం అయితే కనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా మీరు ఒక నిమిషం ఇక్కడ ఆగి అయితే దర్శించుకోండి స్వామివారిని. ఎందుకంటే ఇన్నిసార్లు మీరు యాదగిరిగుట్ట అయితే వచ్చి ఉంటారు, బట్ ఈ దృశ్యం అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరు అనమాట. సో ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఈ దృశ్యం అయితే మీరైతే చూడండి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఇది ఇక్కడ మన రాయగిరి టు యాదగిరిగుట్టకు దారిలో ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని చూసాం మేము. ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ దాదాపుగా ఒక స్టోన్ రాయి ఉంది. ఇది కేవలం రాయి మాత్రమే కాదు, ఇది ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరస్వామి యొక్క అవతారాన్ని చూసాం సార్. ఇక్కడ మేము మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాన్ని చూసినందుకు మా జన్మ ధన్యం అనిపిస్తుంది సార్. మేము హైదరాబాద్ వచ్చాము మేము హైదరాబాద్ వచ్చాము. ఇక్కడ మా వెంచర్ జూనికి వచ్చాము సార్ మేము. ఇలాంటి దృశ్యం చూడడం మాకు చాలా ఆనందం అనిపించింది, ఆనందంగా ఉంది సార్ మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే మనకి తిరుపతి ఎలానో మనకు ఆంధ్రప్రదేశ్కి అట్లా తెలంగాణకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చాలా దేవాలయం ఫేమస్ మనకి, స్వయంభూగా వెలిసిన. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన గమనించే ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫ్లోట్ రీల్స్ ఇవి అవుతున్నాయి, మంచిగా రీల్స్ అవుతున్నాయి. కానీ మేము కూడా స్వయంగా వచ్చి చూసాము. ఎందుకంటే ఈ కొండ సైడ్ నుంచి మనం చూస్తే లక్ష్మీ నరసింహస్వామి ఫేస్ అంటే ఆ సింహం ఫేసు సైడ్ నుంచి చూస్తే మనకి కన్ను ముక్కు ఆ నోరు అవన్నీ కనబడుతున్నాయి. నుదుటి మీద ఆ జుట్టు కూడా అక్కడ గడ్డిలాగా ఉన్నది. ఆ ఫేస్ ఒక్కటి చూస్తున్నాము, చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా అద్భుతమైన దర్శనం ఇది లక్ష్మీ నరసింహస్వామిది. అంటే యాదగిరిగుట్టకి వెళ్ళే ముందు వచ్చి దారిలోనే ఉంటుంది మనకి, రాయగిరి నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళే ముందు మొదలే మనకి దర్శనం ఇట్లా ఇవ్వడం వల్ల చాలా అద్భుతంగా అనిపిస్తున్నది. మేము దర్శనం చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ధన్యులమని మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్. థ్యాంక్ యూ.
నరసింహ స్వామీజీ జై జై బోలో లక్ష్మీ నరసింహ స్వామీజీకి జై జై బోలో లక్ష్మీ నరసింహ స్వామీజీకి జై. ఇదైతే చాలా అద్భుతమైన విషయం సార్. ఇది ఇప్పటి వరకు మనం అనుకునేది ఏంటంటే కొండ అనుకున్నాం. ఇది నవగిరిలో ఒక అద్భుతమైనటువంటి ఒక కొండ మనకు వెలిసింది ఇక్కడ యాదగిరి గుట్టలోనే ఒక పవిత్రమైన స్థలం సార్. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన దేవాలయము మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్లో మనం ఈ దృశ్యాన్ని చూసినామంటే చాలా అద్భుతం. మా యొక్క జన్మ ధన్యం సార్. మాకు చాలా మంచి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని చూసాం మేము. ఆ రాతి కొండలో విగ్రహాన్ని మేము చూసాం కాబట్టి మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. ప్రతి ఒక్కరు ఈ యొక్క దృశ్యాన్ని చూసి ఈ రూట్ వెళ్లే వాళ్ళందరూ ప్రతి ఒక్కటి ఈ దృశ్యాన్ని చూసి తరించవలసి కోరుతున్నాం సార్. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై జై. సో వీడియోని అయితే చివరి వరకు అయితే చూశారు కదా. ఇంకా మీకు ఎటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కమెంట్ రూపంలో చేస్తే కనుక నేను రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. అలానే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. టెంపుల్ గురించి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఒకసారి అయితే చెప్పండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అలానే మీకు ఎటువంటి వీడియోలు కావాలో అది కూడా చెప్తే నేను అట్లాంటి వీడియోలు అయితే తీస్తాను. సో ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం.